ప్రతి దాన్ని కూడా రాజకీయంగా వాడుకోవడం వాళ్ళకి కావాల్సొచ్చినట్టు అనే అంశంలో తెలుగుదేశం మీడియా, వైసీపీ మీడియా అంటే కూటమి మీడియా, వైసీపీ మీడియా, జగన్ మీడియా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీడియా వీళ్ళు పోటీ పడుతుంటారు. లేదు, లేదు, లేదు. మేము బాగా వాడుకుంటాం దీన్ని రాజకీయంగా. లేదు, లేదు. మేమే వాడుకుంటాం అని సూపర్‌గా పోటీ పడతారు. ఈరోజు విజయవాడ అంత దారుణంగా ఇబ్బందులు పడుతున్నప్పుడు వచ్చినటువంటి ఆ 3 బోట్లు ఏవైతే ఉన్నాయో ప్రకాశం బ్యారేజీకి, అది ఇప్పుడు ఒక కుట్ర కోణం ఉందని దాంట్లోంచి కుట్ర కోణాన్ని బయటికి తీస్తోంది తెలుగుదేశం పార్టీ. దీంట్లో కుట్ర కోణం ఏంట్రా నాయనా అంటూ వైసీపీ పార్టీ తమదైన శైలిలో దాన్ని కవర్ చేసేటువంటి ప్రయత్నం. అంటే ఎగ్జాక్ట్ విషయాన్ని, నిజాల్ని బయటికి చెప్పకుండా వైసీపీ వాళ్ళు ఇట్లా చేస్తున్నారని టీడీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు ఇట్లా చేస్తున్నారని వైసీపీ వాళ్ళు. ఇదే ప్రోగ్రామ్ పొద్దు నుంచి రాత్రి దాకా సాక్షి పెట్టండి, ఏబిఎన్ పెట్టండి, టీవీ9 పెట్టండి, ఎన్టీవీ పెట్టండి, అటు టీవీ5 లేకపోతే ఈనాడు పెట్టండి. ఇది వీళ్ళ కార్యక్రమం. అయితే ఈ బోట్లు ఏవైతే ఉన్నాయో అవి ఇంజన్ లేనటువంటి బోట్లు అనేది ఫస్ట్ మాట. ఆ ఇంజన్ లేనటువంటి బోట్లు కౌంటర్ వెయిట్ తో కొన్ని చోట్ల కట్టేసి ఉంటాయి. అట్లా ఎన్నో బోట్లు, వేలాది బోట్లు ఉంటాయి. మరి ఇంత పెద్ద వర్షం వచ్చినప్పుడు, ఇంత పెద్ద వరద వచ్చినప్పుడు అవి కొట్టుకురావడం సహజం. కానీ మరి కుట్రకోణం ఉందా లేదని ఉందేమో చూడాలి. వదిలేయకూడదు ఏది. అరే గాలికి వస్తుంటాయిలే రా అని వదిలేయటానికి లేదు. ప్రతీదీ ప్రభుత్వం అనేది జగన్ ఉన్నా, చంద్రబాబు ఉన్నా ప్రతీదీ కూడా అనుమానాస్పదమైనది. పోలీస్ ఎంక్వైరీ చేయాలి. దాని నిజాలు బయటికి తీయాలి. కానీ వైసీపీ వాళ్ళ మీద బురద జల్లడానికి ఎంక్వైరీ కోసం ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీ వాడుకోకూడదు. టీడీపీ వాళ్ళ మీద బురద జల్లడానికి అధికారం ఉంది కదా అని పోలీసులు వైసీపీ వాడుకోకూడదు. కానీ వీళ్ళిద్దరు ఎగ్జాక్ట్‌గా అదే చేస్తారు. ఇప్పుడు బోట్ల విషయంలో కూడా టీడీపీ పార్టీ అడ్డంగా దొరికిపోయింది. ఎట్లా దొరికిపోయిందంటే కామెడీ చేసి దొరికిపోయింది అంటూ వైసీపీ మీడియా కోడై కూస్తుంది. ఇప్పుడు వైసీపీ మీడియా పెడితే, వైసీపీ టీవీ పెడితే మీరు ఏది పెట్టినట్టే వైసీపీ సపోర్టింగ్‌గా ఉండే వాళ్ళని ఇదే అంటున్నారు. వాళ్ళేమని బోట్లది పెద్ద కామెడీ. అవి ఇట్లా ఎన్నో వేల బోట్లు ఉంటాయి. కౌంటర్ వెయిట్‌తో ఉంటాయి. ఇంత వర్షం వరద వచ్చినప్పుడు అవి కొట్టుకొస్తే ఎవడో తాగుబోతోడు ఇప్పేస్తే అవి వచ్చి కొట్టుకుంటూ వస్తాయి. దానికి కూడా మీరు కేసులు పెట్టి వైసీపీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు నందిగాం సురేష్ అని, లేకపోతే తలసిల రఘురాం తాలూకా వాళ్ళని నిజానికి ఈ బోట్లు ఇప్పుడు అసలు వాడట్లేదంట. ఇవి అమ్మేశారంట ఆళ్ళు ఆల్రెడీ. ఆ బోట్లని ఆహ్, బురద లోపల ఉన్నటువంటి ఇసుకని తీసి వాడడానికి యూజ్ చేస్తారు. ఆహ్, బయటకొచ్చిన తర్వాత లారీలు వెళ్తాయి కదా! ఈలోపు ఇసుక లోపల నుంచి రివర్‌లోంచి తీయడం కోసం అనేసి వాడతారు. సో, ఈ ఇసక వ్యవహారం ఏదైతే ఉందో దానికోసం వాడిన బోట్లు ఇక్కడికి ఎలా వచ్చాయి? డెఫినెట్‌లీ ఎంక్వైరీ చేయాలి. నేను దాని గురించి కాదట్లా. కానీ దీంట్లో రాజకీయం ఇన్వాల్వ్ అవుతుంది. వైసీపీ వాళ్ళ తప్పని టీడీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళ తప్పని వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు కామెడీ చేస్తున్నారని వాళ్ళు, ఈ రకమైనటువంటి డిస్కషన్స్ తీవ్రంగా నడుస్తున్నాయి. మీకేమనిపిస్తుంది? ఈ బోట్ల వ్యవహారం గురించి మీకేమనిపిస్తుందో క్లియర్ కట్‌గా రాయండి. మీ థియరీ గనక అంటే మీరు చెప్పబోయేది ఏదన్నా ఇంట్రెస్టింగ్‌గా ఉంటే నేను వైసీపీకి గాని, టీడీపీ గాని పార్టీ 2 పార్టీలకి వీడియో చేరేలా చేస్తా. కానీ మీ వెర్షన్ ఏంటి? ప్రజలేమనుకుంటున్నారనేది వాళ్ళకి అర్థమయ్యేలా నేను చెప్తా. పంపిస్తా ఈ వీడియో. ప్రతి కామెంట్ ఆళ్ళు చదివేలా చేసే బూచి నాది. ఆ బాధ్యత నాది. కానీ బాధ్యతాయుతంగా మీరు కామెంట్ చేయండి. ఎలా జరిగుంటుంది? కుట్ర ఉంటుందా? కుట్ర ఉండదా? మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.